డాక్టర్ గారు, డాక్టర్ గారు, మా చెల్లెలు ఎక్కడ కనిపించడం లేదు. మార్నింగ్ లండన్ నుంచి స్పెషలిస్ట్ వచ్చారు. మీ సిస్టర్ని ఎగ్జామిన్ చేసి షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని చెప్పారు. అయితే ఆ అమ్మాయి మానసికంగా బాగా కుంగిపోవడం మూలాన శాశ్వతంగా తనకు కాళ్ళు రావనే నమ్మకాన్ని ఏర్పరచుకుంది. ఇలాంటప్పుడు పేషెంట్స్ నిరాశతో ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉంది. ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది, చూసి ధైర్యం చెప్పు. అమ్మా సరస్వతి, అమ్మా ఇటు రామ్మా. సరస్వతి, సరస్వతి, అమ్మా సరస్వతి ఆగు. సరస్వతి ఆగమ్మా. అమ్మా సరస్వతి, నా కాలు పట్టాల మధ్య ఇరుక్కుపోయిందమ్మా. అమ్మా రైలు వచ్చేస్తుందమ్మా. ఆ లివర్ లాగి నా ప్రాణాలు కాపాడమ్మా, లేకపోతే నీ అన్నయ్య నీకు దక్కడమ్మా. నువ్వు రాకపోతే నేను చచ్చిపోతానమ్మా. త్వరగా రామ్మా. నువ్వు రాగలవమ్మా. ఈ అన్నయ్య అంటే నీకు పంచ ప్రాణాలమ్మా. నా ప్రాణం కాపాడటం కోసం నువ్వేమైనా చేయగలవు. లేమ్మా లే. రా రా సరస్వతి, రా పరిగెత్తు. రామా రామా రామా. రా రామా. నాకేం కాలేదు కానీ నీ కాళ్ళు వచ్చాయమ్మా. అమ్మా నీ కాళ్ళు వస్తే నిన్ను గుడికి తీసుకొస్తానని దేవుడికి మొక్కున్నానమ్మా. పదమ్మా వెళదాం. నువ్వు లేకుండా చూసి ఆ ఆకుల బండపై దగ్గర డబ్బులు తీసుకుని వాడి తమ్ముడితో బలవంతంగా సంగీతకు పెళ్లి చేస్తుందా కాంతమ్మ. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం. దాదా నీకోసమే ఎదురు చూస్తున్నా. బొడ్డోడిని మా తమ్ముళ్ళ మీద అడ్డంగా పడ్డం కాదు, దమ్ముంటే నాతో చేయగలుపురా.
అమ్మా సంగీత. ఎక్కడికి పారిపోతావా? అబ్బో, మళ్ళీ ఏయ్, మా అన్నయ్యనే కొడతా. ఏయ్, ఆడదాని మీద చేయటం మగతనం కాదు. కొబ్బరికాయ దెబ్బకి ఉడతలా పడే వెధవా, నీకు నా చెల్లెలు కావాలరా? ఎవర్రా నీకు చెల్లెలు? దీంతో పాటు పేగు దించుకు పుట్టావా? పుట్టాడు కాబట్టే అనాథాశ్రమంలో చేర్చమని నువ్వు పంపిన సరస్వతిని ఆసుపత్రిలో చేర్పించాడు. సరస్వతి, కాంతమ్మా, వరసకు పిన్నివి కాబట్టి వదిలిపెడుతున్నా. వీళ్ళ జోలికి ఎవరొచ్చినా నరికి పారేస్తా. వీళ్ళు నా చెల్లెళ్ళు. కాదు కాదు కాదు. నీకు వాళ్ళు చెల్లెళ్ళా? అవును, అతను మా వాసన్నయ్యే. వాసా? నీ పేరు వాసువా? ఇతని పేరు వాసు కాదు, సమరసింహారెడ్డి. సమరసింహారెడ్డి, సమరసింహారెడ్డి. మీ వాసన్నయ్యని చంపి ఆ రూపంలో వచ్చిన హంతకుడు. అబద్ధం, నిజం. చెప్పు సమరసింహారెడ్డి, వాళ్ళు ముగ్గురు నిజంగానే నీ చెల్లెళ్ళు అనుకుంటే నువ్వు వాళ్లతో కలిసి రక్తం పంచుకున్న అన్నవే అయితే ఆ పెళ్లి కూతురు నెత్తి మీద చెయ్యేసి నేను మీ వాసన్ని అని చెప్పు. పోనీ నువ్వు నడక నేర్పిన ఈ చిట్టి చెల్లెల మీదైనా ప్రమాణం చేసి చెప్పు, నేను మీ వాసన్నయ్యని చంపలేదు అని. ఏంటన్నా ఇదేంటి? అరే, ఎవడన్నా మందు కొడితే హుషారైపోతాడు కానీ నువ్వేంటి ఏడుస్తున్నావు? నీకు చెప్తే నువ్వు ఆరుస్తావా తీరుస్తావురా? నేను ఆరుస్తాను, తీరుస్తాను. కరెక్టేనా? ఒట్టు ఒట్టు. ఉండ్రా. ఇదేంటి? భూదేవి. అదేంట్రా? ఆకాశం. కరెక్ట్ గా చెప్తే కొడతావేంటి? భూదేవి భూదేవి అయినప్పుడు, ఆకాశం ఆకాశం అయినప్పుడు మా గురువు అప్పుల వాళ్ళ గారి సమరసింహారెడ్డి ఎలా అయ్యాడ్రా? ఎందుకు కొడుతున్నావు? ఏం చేశాడు? ఏం చేశాడు? అరే తమ్ముడు, ఇలారా. ఇదేంటి? పచ్చిమిరపకాయ. అంతే కదా. ఇదేంటి? ఉల్లిపాయ. నిజం చెప్తా కొడతాండి. ఉల్లిపాయ ఉల్లిపాయ అయినప్పుడు, పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయ అయినప్పుడు మా గురువు అబ్బుల వాళ్ళ గారి సమరసింహారెడ్డి ఎలా అవుతాడ్రా? ఏం చేశారా మీరు? ఇట్లా అడిపించారండి? లింగం 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 ఏంటమ్మా? ఏమైంది? ఏమైందా? ఇదో నీ డౌట్ నాకు చెప్పు, నేను తీరుస్తా. ఇదేంటి పంతులు గారు? మరచెంబు. మరచెంబే కదా, నువ్వు అడుగు. ఇదేంటండి? పంచాంగం. పంచాంగమే కదరా. పంచాంగాన్ని పంచాంగం కూడా అనేవరేంటి? యథా ప్రపంచం. చూడలింగం, ఇది మరచెంబు, ఇది పంచాంగం. ఏంటి కొడతావేంటి? మరచెంబు మరచెంబు, పంచాంగాన్ని పంచాంగం అంటే? మరచెంబు మరచెంబు అయినప్పుడు, పంచాంగం పంచాంగం అయినప్పుడు మా గురువు అబ్బుల వాళ్ళ గారి సమరసింహారెడ్డి ఎలా అవుతాడా? మీ గురువు అబ్బులే. ఏంట్రా అబ్బుల్ని అబ్బులే అన్నా కొడతావేంట్రా? మరి ఆ పిల్ల అబ్బుల్ని సమరసింహారెడ్డి అన్నప్పుడు తప్పమ్మా, ఆయన సమరసింహారెడ్డి కాదు అబ్బులని చెప్పాలి కదా. ఆ టైంలో నేను అక్కడ లేనురా. ఎక్కడున్నారా నువ్వు? అగో, అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డి, ఎంత గుండెలు తీసిన బంటూరా నువ్వు. నీ అన్నయ్యనమ్మా అని కలరిచ్చి బెదర్ సెంటిమెంట్ తో వాళ్ళ ముగ్గురిని బొట్టలు వేసుకున్నావు. నేను మా సెల్లమ్మ ఆదమరిచి ఉన్నప్పుడు వాళ్ళ ముగ్గురిని తీసుకెళ్లి ఏ బొంబాయిలోనో అమ్మేయచ్చు కదా అని ప్లాన్ ఇచ్చావు. నేను ఈ ముఖ్య ఎప్పుడో చెప్పా, సెల్లమ్మ ఆడాలతో కనెక్షన్ పెంచుకుంటున్నాడు అని. నువ్వు పిచ్చి మాలోకం విన్నావా? ఆడి చేత్తోనే నా రెండో గోపు కూడా పగల కొట్టించావు. ఇప్పుడు బుద్ధి వచ్చిందిగా. ఇదిగో, నిన్ను పోలీసులకు అప్పచెప్పక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో.
అన్నయ్య చంపి నీ దగ్గర ఈ ఫోటో ఉంటే పాపం. ఇంకేంటి ఆలోచిస్తున్నారు? వెళ్ళండి. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే. భూమి గుండ్రంగా ఉంటుంది మరి. బాధని కడుపులో దాచుకున్నావా? నీ వాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేదు. ఇష్టం లేని వాళ్ళ దగ్గర బతకడం దేనికి? ఈ ఊరదిరి వెళ్ళిపోదాం పదా. లేదు, నేను ఈ ఊళ్ళోనే ఉండాలి. నా చెల్లెడు ముగ్గురికి పెళ్లిళ్ళు అయ్యే వరకు నేను ఈ ఊళ్ళోనే ఉంటాను. అయితే నాతో పాటు నువ్వు నా హోటల్లో ఉండు. సప్లైర్గా కాదు, నా గుండెల్లో మహారాజులా చూసుకుంటా.